హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అరగంట హస్బెండ్ 37 ఎపిసోడ్ ఫ్రెండ్స్. తను వాష్రూమ్కి వెళ్ళాక ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్తుంటే సిరి రామ్మ డిన్నర్ చేద్దామని పిలిచారు ఆనంద్. మీరు చేయండి మావయ్య, ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడొస్తాను వెళ్ళింది. ఏమైంది డల్గా ఉంది, పేరెంట్స్ మీద బెంగ పెట్టుకుందా, రవీంద్ర కూడా రాలేదు ఈ మధ్య అన్నారు ఆనంద్. మధ్యాహ్నం వరకు బాగానే ఉందండి, లంచ్ కూడా స్కిప్ చేసింది, ఏమైందో ఏమో మరి అలా ఉంది అని చెప్పింది రేఖ. ఏమైంది అంటావేంటి రేఖ, నీకు రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా? ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆటలాడే పిల్ల మౌనంగా ఉందంటే ఏదో ఉందనే కదా! ఏం జరిగిందో అడగాలని ఆ మాత్రం తెలీదా అని సీరియస్ అయ్యారు ఆనంద్. క్షమించండి, పదే పదే అడిగితే ఏదో సాధింపులా ఉంటుందని అడగలేదు. ఇక నుండి అలా జరగనివ్వను అంది సురేఖ. అన్నయ్య వల్లే తను డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. డాడీ వాడు నోటికి ఏమొస్తుందో చూసుకోడు, మాటలు అనేస్తాడు అని విసుగు ప్రదర్శించింది సింధు. ఏంటా వాగుడు అని గసిరింది. ఉన్న నిజం అదే, ఎందుకు దాని మీద రేగుతావు? నీ కొడుకు బుద్ధి చెప్పుకో అని కోపంగా అన్నారు ఆనంద్. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రియాంకకు ఫోన్ చేసింది సిరి. లిఫ్ట్ చేసి, "ఒసే దెయ్యం, బ్రతుకున్నావా లేదా? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నేను చేస్తుంటే రిప్లై ఇచ్చావు. ఎంత ప్రేమించిన వాడు నీ మొగుడైతే మాత్రం బెస్ట్ ఫ్రెండ్ని వదిలేస్తావా?" అంటూ గుక్క తిప్పుకొనివ్వకుండా వాయించేసింది ప్రియాంక కోపంతో. "అబ్బా ఆపవే బాబు, సారీ చేయనందుకు" అని. "ఏం చేస్తున్నావే" అని అడిగింది సిరి. సిరి వాయిస్లో డల్నెస్ గమనించి, "సిరి ఆర్ యూ ఓకే?" అంది అనుమానంగా. బాగున్నా, నాకేమైందే అంది నవ్వుతూ. బాగున్నానని పెదవులు చెప్తుంటే నీ వాయిస్ బాగోలేదని చెప్తుందే, నా దగ్గర దాపరకం ఏంటి పిచ్చి అని. అభి ఎలా ఉంటున్నాడు, మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా అడిగింది ప్రియాంక. హ్యాపీగానే ఉన్నాం కానీ ఇంకేంటి సంగతులు, పెళ్ళెప్పుడు అడిగింది సిరి. నాకు పెళ్ళొద్దు, పేరంటం వద్దమ్మా. ఆ లంపటం నాకు ఎందుకే తల్లి, సోలో లైఫ్ సో బెటర్, బిందాస్గా ఉంటా. ఆ పెళ్ళి గిళ్ళి చేసుకుని బాధలు పడే కన్నా ఇలాగ ఉండడం నాకు నచ్చింది అంది ప్రియాంక నవ్వుతూ. నిజమేనే, పెళ్లి చేసుకుని ఒంటరిగా ఉండటం కన్నా నీలా సోలోగా ఉండటమే మంచిది అంది ఏదో ఆలోచనలో సిరి. ప్రియాంకకు కన్ఫర్మ్ అయింది సిరి ఏదో పెయిన్లో ఉందని. సిరి బేబీ ఏమైందే, నాకు చెప్పకుండా రహస్యమా అడిగింది లాలంగా ప్రియాంక. ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళు బలవంతంగా ఆపి, ఏం లేదు ఏదో నార్మల్గా అన్నాను అంతే, ఇంకేంటి డిన్నర్ చేసావంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. అభితో ఏదైనా గొడవ, ఏం జరుగుతుందో చెబితేనే కదా నేను ఏదైనా సజెషన్ ఇచ్చేది విసుక్కుంది ప్రియాంక. మధ్యాహ్నం జరిగింది చెప్పి, తను నాతో ప్రేమగానే ఉన్నాడు, మళ్ళీ ఈరోజు ఎలా బిహేవ్ చేశాడు వెక్కుతూ అంది. అభి మెంటాలిటీ నీకు తెలుసు కదా, తనకి కోపం వస్తే ఆగదు. అదే తన వీక్ పాయింట్. ఆ కోపంలో ఏం చేస్తాడో ఏమంటాడో కూడా చూసుకోడు. నువ్వే కాస్త సహనంగా ఉండాలి. నీకు ఎలాంటివి తిట్టించుకోవడమే కొత్త. నువ్వెప్పుడు అలాంటివి ఫేస్ చేయక నీకు బాధగా ఉంటుంది. కానీ తప్పదు సిరి. న్యూ లైఫ్, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటిని దాటుకుంటూ వెళ్తేనే మీ బంధానికి అర్థం ఉంటుంది. మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో, తను మారుతాడు, ఓకేనా అంది ప్రియాంక. థ్యాంక్ యూ, నేను నీతో మాట్లాడితే నాకు ఎంత రిలీఫ్గా ఉందో. లవ్ యూనే బేబీ అంది నవ్వుతూ సిరి. లవ్ యూ టు బేబీ, ఇంకేంటి సంగతులని మాటల్లో పెట్టింది. చాలాసేపు మాట్లాడుకున్నాక ఓకే, లేట్ అయింది, బై, మళ్ళీ చేస్తా అని కట్ చేసింది ప్రియాంక. అక్కడే పెట్టగోడ కానుకొని ఆకాశంలో చూస్తుంది సిరి. సింధు వచ్చి, వదిన రా డిన్నర్ చేద్దు గాని అంటూ సిరి పక్కన నిలబడింది. నువ్వు చేసావా సింధు అడిగింది. చేసా, అన్నయ్య నీ కోసం చూస్తున్నాడు రా అని చేయి పుచ్చుకుని, ఏంటి వదిన డల్గా ఉన్నావు, మీ మామ జ్ఞాపకం వచ్చిందా అని ప్రేమగా అడిగింది సింధు. సిరి చిన్నగా నవ్వి, తల్లిని మర్చిపోతామా సింధు, గుర్తు రావాలా అంది. నిజమే వదిన, ఎన్ని బంధాలున్నా ఆ బంధం ప్రత్యేకమైనది అని అత్తయ్య త్వరలోనే రియలైజ్ అయ్యి నీ కోసం వస్తారు, పద అని తీసుకెళ్ళిన సింధు. సిరిని చూసి సోఫాలో కూర్చున్న అవి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సిరి కూడా కూర్చున్నాక సురేఖ వడ్డిస్తూ ఇద్దరి వైపు చూసింది. ఇద్దరి మొహంలో ఏదో తేడా గమనించి మౌనంగా ఉంది వాళ్ళని అడగలేక. సిరి తిన్నట్లు తిని వెళ్ళిపోయింది రూమ్లోకి. అభి వెళ్తున్న సిరిని చూసి తను కూడా లేచి వెళ్ళిపోయాడు. కన్నా అప్పుడే లేచావే అంది రేఖ. చాలు మామ్ అని వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఏమైనా పోట్లాడుకున్నారా, ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు అనుకుంది సురేఖ. ఆనంద్ టీవీ చూస్తూ వాళ్ళని గమనించాడు. గలగల మాట్లాడే సిరి స్తబ్దుగా ఉందేంటి, వీడు ఏదో అన్నాడు అందుకే తను అలా ఉంది అనుకుని నోరు మాత్రం పెట్టాడు బుర్ర పెట్టకుండా. భార్యని ప్రేమ చేరదీసుకోవడం రాదు రాస్కెల్కి అని గొణిగాడు. అభి రూమ్కి వెళ్ళేసరికి ముసుగు తన్నేసింది సిరి పాప ఎక్కడ ఎంత కూడా కనిపించకుండా. అబ్బో మేడం ఫుల్ ఫైర్ మీద ఉంది అనుకుని నవ్వి లాఫీ తీసి వర్క్ చేసుకుంటున్నాడు అభి. అన్నయ్య అంటూ డోర్ తట్టింది సింధు. వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. మామ పాలిచ్చింది నీకు వదినకు అని ఇచ్చి వెళ్తూ, అన్నయ్య ఒక మాట, తను తన పేరెంట్ని కాదని నీ వెంట వచ్చిందంటే వదినకు నువ్వంటే ఎంత ఇంపార్టెంట్ ప్రేమ అనేది నువ్వు ఆలోచించు. తనని బాధ పెడితే నేను నీతో పలకను చూసుకో అని కోపంగా చెప్పి వెళ్ళింది సింధు. పాల గ్లాస్ తెచ్చి అందరినీ ఇది ఇన్నోసెంట్తో బుట్టలో పడేస్తుంది, వాళ్ళు నాకే లెక్చర్స్ ఇస్తారు అనుకుని బ్లాంకెట్ లాగాడు. బిగుసుకుపోయి ఉంది లోపల నుండి బ్లాంకెట్ గట్టిగా పట్టుకుని సిరి. గ్లాస్ పక్కన పెట్టి నెమ్మదిగా పైన చేరి ముసుగులో నుండి కనిపిస్తున్న నడుము వంపులను వేళ్లతో తాకుతూ నడుమును రెండు చేతులతో గట్టిగా నొక్కాడు.
దెబ్బకి ఎగిరిపడి ముసుగు తీసి బుసలు కొడుతూ చూసింది సిరి. ఏంటే అలు కాల్చేస్తావా అని కళ్ళెగరేసి మిల్క్ గ్లాస్ నోట్లో దగ్గరకు పెట్టాడు తాగు తాగు అంటూ. ఆ స్మెల్ చూసి యాక్ అంటూ మొహం వికారంగా పెట్టింది సిరి. ఏంటే ఇవి పాలు పాయిజన్ కాదు అని నవ్వి, తాగు భోజనం కూడా సరిగ్గా లేదు కదా ముంగురులను సవరిస్తూ లాలనగా అన్నాడు అభి. మొహం పక్కకు తిప్పి వద్దంటూ బుర్ర ఊపింది క్యూట్‌గా. కొండపల్లి బొమ్మలా భలే ఊపావే! తాగరా ప్లీజ్. అలకా నా పైన? సారీ అరిచినందుకు. ఏదో ఫ్రస్ట్రేషన్‌లో అంతే. నా బుజ్జివి కదూ అంటూ బ్రతిమలాడాడు. కొంచెం కరిగి నాకు మిల్క్ నచ్చదు అంది మూతి బిగించి. పోనీ జ్యూస్ తాగుతావా? తీసుకురానా అన్నాడు. అంటూ మళ్ళీ బుర్ర ఊపింది. బుర్ర బాగానే తిప్పుతున్నావని నెత్తిన చిన్నగా ముట్టి వెళ్ళాడు కిచెన్‌లోకి అభి. రేఖ వాటర్ కోసం వచ్చి ఏం కావాలి నాన్న అంది. అది సిరి మిల్క్ తాగదంట జ్యూస్ కోసం వచ్చా అన్నాడు తల రుద్దుకుంటూ తడబాటుగా. ఓ అవునా ఉండు అని యాపిల్స్ తీసి ఫ్రెష్ జ్యూస్ చేసి 2 గ్లాసుల్లో పోసి ఇద్దరు తాగండి అని ఇచ్చి వెళ్ళింది. రూమ్లోకి తీసుకెళ్ళి ఇచ్చి తను తాగి వర్క్ ఆపేసి బెడ్ ఎక్కాడు. జ్యూస్ జుర్రేసి మళ్ళీ ముసుగు తన్నింది. అది చూసి మొహం మండించుకుంటూ దోమకు కూడా దొరకకుండా ఎలా పెట్టిందో దీని ఎంకమ్మ అని పొట్లంలో ఉన్న సిరిని ఒడుపుగా తన దగ్గరకు లాక్కుని కౌగిల్లో బిగించాడు. కాసేపు సైలెంట్‌గా ఉన్న ఇంకా లోపల ఆగలేక మెలితిరిగింది. ఓయ్ బొమ్మ కుదురుగా ఉండు కదలకు అంటూ బ్యాక్ మీద ఒకటి పీకాడు అభి నవ్వుతూ. ఆవ్ ఓయ్ కొడతావే అంది లోపల నుండి సిరి. నా బొమ్మ నా ఇష్టం. కొట్టుకుంటా కూరుక్కుంటా. మధ్యలో నీకేంటి నొప్పి అంటూ మరొకటి పీకాడు. ఆ పంది కావాలని కొడుతున్నాడు అరిచి ముసుగు తీసి అభి మీదకెక్కి పొట్ట మీద కూర్చుని గొంతు పట్టుకుంది. ఏంటి ఆ బొమ్మ రివెంజా అంటూ చేతులతో పొట్ట మీద నుండి నడుము తడుముతూ నువ్వు గొంతు పట్టుకో. నాకు ఏది అందంగా కనిపిస్తే వాటిని నేను పట్టుకుంటా. ఓకేనా? అంటూ రొమాంటిక్‌గా చూశాడు. అభి చూపులు ఎక్కడున్నాయో చూసుకుని టక్కున దిగి దూరంగా వెళ్ళి మునగదీసింది. పక్కున నవ్వేసి, ఏదో ఝాన్సీ రాణిలా వచ్చావు కదే మీదకు మరేం చేయకుండా తోక ముడిచి పారిపోయావే అంటూ రెచ్చగొట్టాడు అభి. పోవెహే నీతో నాకు మాటలు లేవు అని బోర్లా పడకేసింది. సిరి దగ్గరగా వెళ్ళి రొమాన్స్ చేసుకోవడానికి మాటలెందుకే మనసు కావాలి గాని అంటూ వీపు మీద పెదాలతో రాశాడు. ఒంట్లో నరాలు స్వరాలు పాడుతుంటే బెడ్‌షీట్‌ని గుప్పెట్లో బిగించి పట్టుకుంది. ఒంట్లో తాపం రగలగా. ఆ పెదవులను అలాగే రాస్తూ మెడ వరకు వెళ్ళి చిన్న లవ్ బైట్ ఇచ్చాడు అభి. అంటూ మత్తుగా మూలిగింది సిరి. తన వైపు తిప్పుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సారీ బంగారం హార్ష్‌గా మాట్లాడినందుకు అని తన ఎదలో పొదుక్కున్నాడు సిరిని. చిన్నగా దెబ్బలు వేస్తూ నన్నెందుకు ఏడిపిస్తావు? నువ్వు చాలా సైకో తెలుసా? నాకెంత బాధగా ఉంటుందని నీకెందుకు అర్థం కాదు అభి. వర్క్ స్ట్రెస్ ఉంటుంది. కాదనడం లేదు. ఆఫ్టర్ ఆల్ టెండర్ కోసం నువ్వంత సాడ్ అవ్వడం ఏంటి? నాన్‌సెన్స్ కాకపోతే. ఒక ఓటమి పెద్ద గెలుపులకు పునాది అవుతుంది. అది తెలుసుకో. ఓడే చోట గెలవాలనే తపన ఉండాలి. పట్టుదల పెంచుకోవాలి. అంతేగాని నోరుందని విచక్షణ మర్చిపోయి ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు. నీలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా కోపమే మైనస్. అన్నింటిని తొక్కేస్తుంది. అది తెలుసుకో అని మెత్తగా క్లాస్ పీకింది సిరివల్లి. సారీ చెప్పాను కదే! ఎందుకు నాకు ఈ క్లాస్ చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓన్లీ స్మాల్ అమౌంట్‌తో టెండర్ మిస్ అయిందంటే చాలా బాధ కలిగింది. అందుకే ఆ కోపం. నీ మీద అరిచాను. గెలుపుకి, ఓటముల మధ్య చాలా చిన్న గీత అడ్డం ఉంటుంది అభి. అంత దగ్గరగా ఒకేలా కోట్ చేయడం అంటే నాకసలు నమ్మకం కుదరట్లేదు అని ఆలోచనలో మునిగాడు అభి. ఇక ఎంత ఆలోచించినా జరిగింది తిప్పి తీసుకురాలేము. మైండ్ రిఫ్రెష్ చేసుకో. అంతకంటే బాబులాంటి ప్రాజెక్ట్ మనకొస్తుంది. చిల్లవు మామ ఉన్నది ఒకటే జిందగీ అని అల్లరిగా కన్నుగీటింది సిరివల్లి. అవుతా బామ అంటూ మీదకు లాక్కుని ముద్దులు పెడుతూ మురిపించాడు అభిరామ్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.